నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు మన మోడీ గారు ఇతర దేశాలు పర్యటనలో ఉన్నప్పుడు 2026 మే 18న ఓస్లో అంటే నార్వేలో ఒక సమావేశం చేశారు. ఆ చేసినప్పుడు ఏమైందంటే ఈ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్తో సంయుక్త పత్రికా ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే విలేకరుల పత్రికలు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం తీసుకోకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నార్వే జర్నలిస్టు హెల్లింగ్ స్పెన్సన్ అనే అమ్మాయి ఈమె లిఫ్ట్ దాకా కూడా వెళ్ళి మీరు ఏమిటి మా ప్రశ్నకు సమాధానం ఇవ్వట్లేదు, ఇది సరి అయింది కాదు, అత్యంత పత్రికలకు స్వేచ్ఛ కలిగిన నార్వే అంటే నార్వే ఈజ్ ర్యాంక్డ్ యాజ్ నెంబర్ 1 యాజ్ ఫర్ యాజ్ ప్రెస్ ఫ్రీడమ్ ఈజ్ కన్సర్న్డ్. అలాంటి వాళ్ళు మీరు భారతదేశం అనేది 157వ స్థానం కింద మీరు ఇలా ఇవ్వకపోవడం వల్ల ఈవెన్ ఒక చిన్న వివాదం అదంతా నేర్పింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడాను దాని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ అదంతా ఇచ్చారు. అసలు మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని చెప్పేసి ఆమె ప్రశ్నల్లో ఉన్నది ఏమైనా అది దాని వెనకాల ఏమైనా పర్పస్ ఉందా ఏమిటి, పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో ఎంతవరకు ఉంది, మన కండిషన్స్ బట్టి దీని మీద ఒక చిన్న వివరణ ఇవ్వగలరా? మొట్టమొదటిది అది జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ రకంగా నడపాలి అనేటటువంటిది వాళ్ళే ముందే నిర్ణయించుకుంటారు. ఒకవేళ ప్రశ్నలు తీసుకోదలుచుకుంటే తీసుకుంటామని చెప్తారు, తీసుకోదలకపోతే ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ ఇచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. మోడీ గారు ప్రశ్నలు తీసుకోవటం లేదు. నన్ను అడిగితే కరెక్ట్ పద్ధతి ఆయన పాటిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఏంది, మన్మోహన్ సింగ్ గారి కాలంలో వీళ్ళంతా ఒక ప్యాంపర్డ్ లాట్గా తయారైపోయినారు, ఎస్పెషలీ ఇండియన్ జర్నలిస్ట్. ఆయనతో పాటు ఫ్లైట్లో పోవడం, ఫ్లైట్లో మాట్లాడటం, స్పెషల్ ప్రివిలేజెస్ వీటితో. ఇన్ఫ్యాక్ట్ ఆ బొర్ఖాదత్త ఈవెన్ మినిస్టర్స్ ఛాయిస్ను కూడా అప్పట్లో డిసైడ్ చేసేదని వింటున్నాం. సో అంత ప్రామినెన్స్లో వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. సడన్గా అదంతా పోయింది. వీళ్ళను ఇగ్నోర్ చేసేస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ ఏబుల్ టు కాంటాక్ట్ పీపుల్ 1-to-1 మెయింటైన్ చేయగలుగుతున్నారు. పాపులారిటీ దానివల్ల పెరుగుతుంది. వీళ్ళు ఇర్రెలవెంట్ అయిపోయినారు. దాంతో ఇండియన్ జర్నలిస్ట్ బాగా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఈ లింక్ మొత్తం ఇంటర్నేషనల్గా కూడా ఉంది. సో అటువంటి ఈ లింక్లో భాగమైనటువంటి ఆ లేడీ ఆ క్వశ్చన్ వేసినట్టు. క్వశ్చన్ వేస్తే చెప్పలేదు, వెళ్ళిపోయినాడు. ఇంకా దాన్ని ఆయన వెంబడించి మాట్లాడించి దాన్ని ఒక ఇష్యూ చేసుకొని తనకు తాను పబ్లిసిటీ తెచ్చుకున్నది. ఇన్ఫ్యాక్ట్ ఎవరో అతడో చెప్పారులే, పబ్లిసిటీ రావాలి అంటే మామూలుగా వాళ్ళను విమర్శించడం కాదు, బాగా పాపులారిటీ ఉన్నవాడిని కనుక విమర్శించి దాన్ని ఒక ఇష్యూ చేయగలిగితే పబ్లిసిటీ ఆటోమేటిక్గా దాని ఆ రకంగా ఈవిడ గారికి లేని పబ్లిసిటీ వచ్చింది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఈస్ అవర్ బ్యాక్గ్రౌండ్ అది చూస్తే ఇదంతా ఇది ఒక పెద్ద నెట్వర్క్. ముందేమడుగుతుంది, ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నారు. ఎవరు తయారు చేశారు ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్? వీడెమ్ అని ఏదో ఒక ఇన్స్టిట్యూట్ చేసింది. దానికి ఫండింగ్ ఎవడిస్తాడు? జార్జ్ సోరోస్ ఇస్తాడు. సో ఇవన్నీ మ్యానిపులేటెడ్ రిపోర్ట్స్. నువ్వు ప్రెస్ ఫ్రీడమ్లో మనం 154లో ఉందని, బంగ్లాదేశ్ పైన ఉందని, పాకిస్తాన్ పైన ఉందని, ఇంకోటి ఎవడో పనికిమాల ఆఫ్రికా ఖండం పైన ఉన్నది అని అంటే ఎవడు నమ్ముతాడు ఇవన్నీ? సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ రిపోర్ట్స్ను దాని బేస్ చేసుకొని ఒక పెద్ద ఇష్యూ చేయటం. అంతకుముందు ఇది బాగా నడిచింది. ఏదో ఒక ఫారిన్ ఏజెన్సీ నుంచి ఒక రిపోర్ట్ తేవటం, దాని మీద ఇక్కడ డిబేట్ పెట్టడం, దాని మీద ప్రజాభిప్రాయాన్ని ముందుకు తీసుకుపోవటం, ప్రభుత్వాలను బద్నాం చేయటం అనేటటువంటిది ఒక స్టాండర్డ్ టెక్నిక్గా ఇండియన్ ప్రెస్ ఫారిన్ ప్రెస్ కలిసి ఆడుతున్నటువంటి గేమ్. ఆ గేమ్ ఇప్పుడు పారుతండి, పారకపోయేటప్పటికీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. సో అది ఆయన ప్రెస్ కాన్ఫరెన్సులు తీసుకోవటం లేదు, కరెక్టే. బట్ ప్రెస్లో మీరు ఎవరు అసలు న్యూట్రల్గా రిపోర్ట్ చేస్తున్న ప్రెస్ ఒక్కళ్ళని చూపెట్టి మనం అంత అలైన్ అయిపోయినటువంటి అప్పుడు చెప్పిన దేన్నైనా కానీ ట్విస్ట్ చేసి మీరు వేసుకునేటట్టు, లైక్ నేను అప్పట్లో యువోటీటీగా ఉంటే దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే వాడు మళ్ళీ దాన్ని
క్లారిఫికేషన్ ఇచ్చిన దాన్ని వాడు అనుకూలంగా ట్విస్ట్ చేసుకుని వేసాడు. అటువంటి వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇచ్చి మాత్రం లాభం ఏమున్నది? సో ఆ యాంగిల్ బాగా అర్థం చేసుకున్నాడు. వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు. వీళ్ళు మడుతూ ఉన్నది. బేసిక్గా ఈ జర్నలిస్ట్ దీనికి ఆయన ఎట్లా ట్రీట్ చేయాలో అట్లా ట్రీట్ చేస్తున్నారు. సో ఇది మా ప్రెస్ ఫ్రీడము, ఇది అది అని అంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉంది ప్రెస్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ ఒకటి, జర్నలిస్ట్స్ ఆల్ బాటప్. సో అక్కడ ఫ్రీడమ్ లేదు. మీడియా హౌసెస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్డ్ బై ఇండస్ట్రియల్ హౌసెస్. సో అక్కడ లేదు. ఈవెన్ యూ టేక్ మేటా, వాడు జుక్బర్గా వాడు ఉన్నాడు కదా, వాడు కావాలనుకుంటే వైరల్ చేస్తాడు, లేకపోతే పక్కన పడేస్తున్నాడు. ఏంది ఫ్రీడము? లేకపోతే ట్విట్టర్లో మస్క్ గాడు ఏమనుకుంటే అది వైరల్ అవుతుంది, వద్దనుకునేది పక్కకు పోతున్నది. ఇటువంటి ఆల్గారిథమ్స్ మీద వీటి మీద రన్ చేసేటటువంటి చోట్ల ఏదో పెద్ద మేము ప్రెస్ ఫ్రీడమ్ ఉంటే అది చేసేవాళ్ళం, ఇది చేసేవాళ్ళం అంటే బేసిక్గా అరాచకం సృష్టించడానికి మాకు అవకాశం దొరకటం లేదని చెప్పడం తప్పితే ఇంకా అక్కడ ఏమీ లేదు నా దృష్టిలో. సో మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.